తెలంగాణలో 13 మే 2024 సోమవారము రోజున జరగబోవు పార్లమెంట్ ఎన్నికల వేళ కోరుట్ల నియోజకవర్గంలో ఎన్నికల సంఘం అనుమతి తీసుకుని 16 పోలింగ్ కేంద్రాల స్థానాలను మార్చడం జరిగిందని కోరుట్ల ఆర్డీఓ ఆఫీసర్ ఎన్ ఆనంద్ కుమార్ తెలిపారు. ఓటర్ మహాశయులందరికీ నమస్కారములు. కోరుట్ల నియోజకవర్గంలోని 16 పోలింగ్ కేంద్రాల మార్పు చేయడం అనేది ఎన్నికల సంఘం అనుమతి తీసుకొని మార్పు చేయడం అనేది ఆ యొక్క మార్పులను మీరు గ్రహించి మీరు ఆ యొక్క నూతన పోలింగ్ కేంద్రానికి వెళ్ళి మీ యొక్క అమూల్యమైన ఓటు హక్కును వినియోగించవలసిందిగా ప్రార్థించిన ఆయనది. ఇబ్రహీంపట్నం మండలంలోని ఎర్రాపూర్ గ్రామం యందు ఒక్క పోలింగ్ కేంద్రం, కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామం యందు 2 పోలింగ్ కేంద్రాలు మరియు కోరుట్ల పట్టణం యందు 13 పోలింగ్ కేంద్రాల స్థానాలు మార్చబడినవి. మారిన స్థానాల వివరాలు ఇలా ఉన్నాయి. ఇబ్రహీంపట్నం మండలం ఎర్రాపూర్ గ్రామంలోని పోలింగ్ కేంద్రం సంఖ్య 35 యొక్క స్థానం మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ నుండి ఎర్రపూర్ గ్రామ పంచాయతీ రూమ్ నంబర్ 1కి మార్చబడింది. కోరుట్ల మండలం ఐలపూర్ గ్రామంలోని 2 స్థానాల్లో 1 పోలింగ్ కేంద్రం సంఖ్య 103 యొక్క స్థానం జిల్లా పరిషత్ హై స్కూల్ రూమ్ నంబర్ 1 నుండి అంబేద్కర్ నగర్లోని మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ రూమ్ నంబర్ 1కి మార్చబడింది. అలాగే 2వ పోలింగ్ కేంద్రం సంఖ్య 104 యొక్క స్థానం జిల్లా పరిషత్ హై స్కూల్ రూమ్ నంబర్ 2 నుండి ఎస్సీ కాలనీలోని మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ రూమ్ నంబర్ 1కి మార్చబడింది. కోరుట్ల పట్టణంలోని 13 స్థానాల్లో పోలింగ్ కేంద్రం సంఖ్య 39 యొక్క స్థానం ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీస్ నుండి మున్సిపల్ పార్క్ వద్ద గల శ్రీ చైతన్య స్కూల్ రూమ్ నంబర్ 1కి మార్చబడింది. పోలింగ్ కేంద్రం సంఖ్య 146 యొక్క స్థానం బస్టాండ్ వద్ద గల మండల్ పరిషత్ ప్రైమరీ స్కూల్ నుండి బస్టాండ్ వద్ద గల శ్రీనారాయణ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ లోకి మార్చబడింది. పోలింగ్ కేంద్రం సంఖ్య 151 యొక్క స్థానం గర్ల్స్ జిల్లా పరిషత్ హై స్కూల్ రూమ్ నెంబర్ 6 నుండి ప్రకాశం రోడ్లో గల సిద్ధార్థ విద్యాలయం యూపీఎస్ రూమ్ నెంబర్ 1లోకి మార్చబడినది. పోలింగ్ కేంద్రం సంఖ్య 152 యొక్క స్థానం గర్ల్స్ గవర్నమెంట్ కాలేజ్ రూమ్ నెంబర్ 1 నుండి ప్రకాశం రోడ్డులో గల సిద్ధార్థ విద్యాలయం యూపీఎస్ రూమ్ నెంబర్ 2లోకి మార్చబడినది. పోలింగ్ కేంద్రం సంఖ్య 154 యొక్క స్థానం గర్ల్స్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రూమ్ నెంబర్ 4 నుండి ఆదర్శ నగర్ మార్కెట్ యార్డ్లోని మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ రూమ్ నెంబర్ 1లోకి మార్చబడింది. పోలింగ్ కేంద్రం సంఖ్య 155 యొక్క స్థానం గర్ల్స్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రూమ్ నెంబర్ 4 నుండి ఏస్కోని గుట్ట నయీం నగర్లోని ఉర్దూ మీడియం న్యూ ప్రైమరీ స్కూల్లోకి మార్చబడింది. పోలింగ్ కేంద్రం సంఖ్య 156 యొక్క స్థానం బాయ్స్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రూమ్ నెంబర్ 1 నుండి అర్బన్ కాలనీలో గల మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ రూమ్ నెంబర్ 1లోకి మార్చబడినది. పోలింగ్ కేంద్రం సంఖ్య 163 యొక్క స్థానం గర్ల్స్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రూమ్ నెంబర్ 5 నుండి గెస్ట్ హౌస్ పక్కన గల సరస్వతి శిశు మందిర్లోకి మార్చబడినది. పోలింగ్ కేంద్రం సంఖ్య 168 యొక్క స్థానం బాయ్స్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రూమ్ నెంబర్ 2 నుండి కోర్టు పక్కన గల ఇంగ్లీష్ మీడియం గౌతమ్ హై స్కూల్ రూమ్ నెంబర్ 1లోకి మార్చబడినది. పోలింగ్ కేంద్రం సంఖ్య 169 యొక్క స్థానం బాయ్స్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రూమ్ నెంబర్ 3 నుండి కోర్టు పక్కన గల ఇంగ్లీష్ మీడియం గౌతమ్ హై స్కూల్ రూమ్ నెంబర్ 2లోకి మార్చబడినది. పోలింగ్ కేంద్రం సంఖ్య 172 యొక్క స్థానం బాయ్స్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రూమ్ నెంబర్ 4 నుండి మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ పివిలోకి మార్చబడింది. పోలింగ్ కేంద్రం సంఖ్య 180 యొక్క స్థానం అంబేద్కర్ నగర్లో గల మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ రూమ్ నెంబర్ 1 నుండి టీచర్స్ క్లబ్ రోడ్డులో గల లిటిల్ జీనియస్ హై స్కూల్లోకి మార్చబడినది. పోలింగ్ కేంద్రం సంఖ్య 189 గల స్థానం బండపల్లిలో గల ఉర్దూ మీడియం మండల్ పరిషత్ ప్రైమరీ స్కూల్ రూమ్ నెంబర్ 2 నుండి అంబేద్కర్ నగర్లో గల మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ రూమ్ నెంబర్ 1లోకి మార్చబడినది. ఈ పైన పేర్కొన్నటువంటి పోలింగ్ కేంద్రాలలో మార్పు చేయడమైనది ఇటు విషయాన్ని ఓటర్లందరూ గ్రహించి మరి మీకు పంపిణీ చేయబడ్డ ఓటర్ స్లిప్లలో కూడా ఈ యొక్క నూతన పోలింగ్ కేంద్రం పేరు ఉంటుంది. దయచేసి ఈ యొక్క నూతన పోలింగ్ కేంద్రానికి వచ్చి మీ యొక్క అమూల్యమైన ఓటుని వినియోగించవలసిందిగా కోరనైనది. ఛానల్ని లైక్ చేసి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ఎప్పటికప్పుడు కొత్త వార్తలు మీకు నోటిఫికేషన్ రూపంలో పొందడానికి బెల్ బటన్పై క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి.